ఓపెన్ పోర్స్‌కి ఏ విధమైన కారణాల్లో నేను నా పాత వీడియోలో చెప్పాను కదండీ. ఓపెన్ పోర్స్‌కి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించని ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఓపెన్ పోర్స్ అనేది వచ్చే కారణాలు, అలానే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, సీరమ్స్ ఎలాంటివి వాడుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్స్ ఎలాంటివి ఫాలో కావాలి, లైఫ్ స్టైల్ ఎలాంటివి ఫాలో కావాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటికీ సమాధానంతో నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఓపెన్ పోర్స్ అనేటివి ఉంటాయండి. ఓపెన్ పోర్స్ కి యాక్నే స్కార్స్ కి తేడా అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓపెన్ పోర్స్ అనేటివి మనకి చర్మానికి ఆయిల్ గ్లాండ్స్ అనేది ఓపెనింగ్ అయినప్పుడు, అంటే మన సీబమ్ సెబేషియస్ గ్లాండ్స్ అనేటివి వెంట్రుకల పక్కన ఉంటాయండి. ఈ వెంట్రుకల పక్కన ఉన్న ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఆయిల్ నెమ్మదిగా వచ్చి మన చర్మం పైన నార్మల్ స్కిన్ గా మారటానికి కానీ, డ్రై స్కిన్ గా మారటానికి కానీ, ఆయిలీ స్కిన్ గా మారటానికి కానీ ఆ మోతాదులో మనకి డిఫరెన్స్ తీసుకొస్తుంది అనమాట. అంటే ఆయిల్ ఎక్కువగా వస్తే ఆయిలీ స్కిన్ గా అవుతుందండి, ఆయిల్ తక్కువగా వస్తే డ్రై స్కిన్ అవుతుంది. అదే ఆయిల్ నార్మల్ గా వస్తే, మంచి రేషియోలో వస్తే అది నార్మల్ స్కిన్ లాగా ఉంటుంది. కొన్ని చోట్ల ఆయిలీగా ఉంటుందండి, బుగ్గల పైన, తర్వాత ముక్కు పైన, కంటి రెప్పల పైన. అలానే నుదిటి పైన, ఇక్కడ బుగ్గల ఈ భాగంలో, తర్వాత పెదవి కింద భాగంలో అక్కడ మనకి ఆయిలీనెస్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ డ్రైగా ఉండి, ఇక్కడ ఆయిలీగా ఉండి దాన్ని కాంబినేషన్ స్కిన్ గా అంటారు. సో ఈ ఆయిలీ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ అనేది మనకి జీవితాంతం ఇలానే ఉంటుందంటే అలా కాదండి. సమయానికి మనకి మారుతూ ఉంటుంది, సీజన్ కి మనకి మారుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి వానాకాలం వచ్చింది కదండి. వానాకాలం వచ్చినప్పుడు మనకి ఆయిలీ స్కిన్ ఎక్కువ యాక్టివిటీ అవ్వచ్చండి, ఆయిలీ యాక్టివిటీ అనేది పెరగవచ్చు. సో ఈ ఆయిల్ యాక్టివిటీస్ అనేది పెరిగినప్పుడు మన చర్మంలో మార్పులు అది ఆయిలీ స్కిన్ లాగా మారుతుంది. సో ఒకటే విధంగా మనము ఒక 4 పద్ధతిలో మనకు ఉంటుంది అని అంటే అలా కాదండి. 4 రకాల్లో ఉండాల్సింది మనకి సీజన్ కి తగ్గట్టుగా రోజువారీగా కూడా మారొచ్చు. సో అలాంటిది మనము పర్టికులర్ కేటగిరీగా మనం అనుకోలేం. కానీ మనకి ఆయిల్ గ్లాండ్స్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో చర్మం పైన, అది వెడల్పుగా అవుతే దాన్ని ఓపెన్ పోర్స్ గా పరిగణించాలన్నమాట. మొటిమల గుంతలుగా మనకు కన్ఫ్యూజన్ అయ్యేది, మొటిమలు రావటంతో చీము పట్టేసి దాని నుంచి గుంతలుగా మారటం అనేది ఓపెన్ పోర్స్ కాదు, అది యాక్నే స్కార్స్. ఓపెన్ పోర్స్ కి యాక్నే స్కార్స్ కి మనకి ఏంటి కన్ఫ్యూజన్ అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ గుంత కూడా ఒకటే కదా, అది ఓపెన్ పోరే, ఇది యాక్నే స్కార్సే, ఇది స్కారే, అది ఓపెన్ పోరే అని అనుకుంటారు. అలా కాదండి. ఓపెన్ పోర్స్ అనేది మీకు ఎటువంటి మొటిమలు రాకుండా గానీ వచ్చేసేది ఓపెన్ పోర్స్. అదే యాక్నే స్కార్స్ మీకు మొటిమలు అయ్యి గుంతలు అవుతే దాన్ని యాక్నే స్కార్స్ అని అంటారు. అయితే ఈ ఓపెన్ పోర్స్ కి కానీ యాక్నే స్కార్స్ కి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏ వయసులో వస్తుందని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. వయసు అని అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ల నుంచి కూడా పిల్లలకి వస్తూ ఉంటుందండి. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళేసి వీళ్ళు దీనికి తగ్గట్టుగా సీరమ్స్ అనేటిది వాడేస్తూ ఉంటారనమాట. ఈ సీరమ్స్ అనేది వాడుతూ ఉండటం తోటి వాళ్ళకి ఇంకా మొటిమలు పెరగటం కానీ, ఇతరత్ర ఇబ్బందులు అనేటివి పెరగటానికి కారణం ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చర్మంలో మనకి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో, అంటే మనకి ఓపెన్ పోర్స్ అనేది ఫార్మేషన్ అవుతుందో 12 ఏళ్ల నుంచి మీకు 75 ఏళ్ల వరకు ఎవరికైనా కానీ ఓపెన్ పోర్స్ అనేది రావచ్చు. 75 ఏళ్ల తర్వాత ఎవరు పట్టించుకోరని అనుకోకండి. 80 ఏళ్ల తర్వాత కూడా నా దగ్గరికి పేషెంట్స్ వచ్చి నాకు కొన్ని ట్రీట్మెంట్స్ కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారండి. ట్రీట్మెంట్స్ చేసుకొని మంచి రిజల్ట్స్ తోటి హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇక్కడ 25 ఏళ్ల వయసుకి 30 ఏళ్ల వయసుకి సన్లైట్ తోటి డ్యామేజ్ తోటి వచ్చేది కారణం ఉంటుందండి. 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికైనా కానీ అమ్మాయిలకి ప్రెగ్నెన్సీస్ వస్తే కనుక, ప్రెగ్నెన్సీస్ తర్వాత, డెలివరీ తర్వాత కూడా ఓపెన్ పోర్స్ అనేది సాగింగ్ ఆఫ్ స్కిన్ తోటి రావచ్చండి. ఆడవాళ్ళకి 45 ఏళ్ళు దాటిన తర్వాత మెనోపాజ్ కారణం తర్వాత రావచ్చండి. మెనోపాజ్ తోటి కూడా మనకి ఆ ఇబ్బందులు అనేవి రావటం తోటి హార్మోనల్ మార్పులతోటి కూడా రావచ్చు. 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి సాగింగ్ ఆఫ్ స్కిన్ తోటి మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మనకి ఇన్ని కారణాలు, ఇన్ని ఏజ్ పరంగా, మనిషికి పరంగా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇది ఉంటుందండి. మగవాళ్ళకి మెయిన్లీ సన్లైట్ డ్యామేజ్, పొల్యూషన్, లైఫ్ స్టైల్, బ్యాడ్ డైట్ తోటి కారణం ఉంటుందండి. ఆడవాళ్ళకి లైఫ్ స్టైల్, బ్యాడ్ డైట్, హార్మోన్స్, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి విధంగా మనం తెలుసుకొని ఇవన్నీ మనము మార్చుకోలేం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడు ఏ విధంగా అడ్రస్ చేయాలి అనే దాని గురించి మనం చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ పోర్స్ వచ్చాయండి. ఓపెన్ పోర్స్ కి మనకు కారణాలు తెలుసుకున్నాం, కాజెస్ ఏంటో తెలుసుకున్నాం.
దానికి మనం ఎటువంటి సీరమ్స్ తీసుకోవాలి, అసలు ముందు లైఫ్ స్టైల్కి ఏమైనా మార్పులు చేయాలా, డైట్కి ఏమైనా మార్పులు చేయాలా, హోమ్ రెమెడీస్ ఏమైనా చేయాలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్లో ఏ జ్యూస్ దొరికినా, ఏ వెజిటబుల్ దొరికినా, ఏ ఫ్రూట్ దొరికినా, ఏది దొరికినా హోమ్ రెమెడీస్లో మనం వాడేయచ్చు అని అనుకుంటారండి. కొంతమంది యూస్ చేస్తూ ఉంటారండి, కాఫీ పొడిని శనగపిండిలో కలిపి అలానే పాలేస్తారు, పెరిగేస్తారు, అదొక కిచిడీ లాగా కానీ లేకపోతే ఏదైనా ఒక బిర్యానీ లాగా కానీ, వడపిండిలాగా కానీ, లేకపోతే బజ్జీ పిండిలాగా కానీ కలుపుతూ ఉంటారు. దయచేసి అలాంటివి ఎప్పుడూ యూస్ చేయకండి. కాఫీ పొడిలు చాలా మంది చెప్తూ ఉంటారు వీడియోస్లో, ఇలా పెట్టండి మంచి కాఫీ పొడిలోంచి మీకు బాగా వస్తుందని చెప్పేసి. ఫేస్ పైన చర్మం అనేది చాలా సెన్సిటివ్గా, సాఫ్ట్గా, థిన్గా, చాలా మృదువుగా ఉంటుంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. బెస్ట్ హోమ్ రెమెడీస్, సేఫ్ హోమ్ రెమెడీస్, అది కూడా 100% అని నేను చెప్పనండి, 95 నుంచి 99% వరకు మీకు టమాటా, పపాయ అనేటివి, ఈ రెండు అనేటివి బాగా పనిచేస్తాయి. తేనె అనేది కూడా కొంతమంది అప్లై చేస్తూ ఉంటారండి, ఎక్కువ పోయటం వల్ల కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ నేను అలో చేయనండి. నేను అలో చేసేది టమాటో ఒకటే, పపాయ ఒకటే, ఒక కూరగాయ, ఒక పండు, ఈ రెండు చాలండి. అంతకంటే ఎక్కువ మీరు అసలు యూస్ చేయకండి. హోమ్ రెమెడీస్లో ఇష్టం ఉన్నట్టుగా రసాలన్నీ పెట్టేయటాలు, అలానే మీకు ఏదైనా కానీ పండు రసం తీసేసుకొని దాన్ని పెట్టేసుకోవటం, అలాంటివి ఏవి చేయకండి. జుట్టుకు వచ్చేసి, మీకు వెంట్రుకలకు వచ్చేసి మీరు కేవలం కోకోనట్ ఆయిల్ అండి, అలా కాకుండా మీకు గుడ్డు తెల్లసోన అండి, బనానా అండి, ఇలాంటివి కాకుండా నిమ్మకాయలు, కూరగాయలు, పండ్లు అలాంటివి ఏవి పెట్టకండి దయచేసి. ఇలా చేయటం వల్ల మీకు జుట్టుకి, వెంట్రుకలకి, చర్మానికి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. హోమ్ రెమెడీస్లో ఇవి తప్ప నేను ఏవి అలో చేయనండి. ఇవే మాత్రం మీకు సేఫ్గా ఉంటాయి. మీకు రిజల్ట్స్ అనేటివి కొద్దిగా తీసుకొస్తుందండి. అవి హైడ్రేషన్ చేస్తుంది, చర్మంలో బెటర్ స్కిన్ అనేది తీసుకొస్తుంది. కానీ అది కూడా 95 నుంచి 99% వరకే మీకు సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఇదండి జాగ్రత్తలు మనం హోమ్ రెమెడీస్లో తీసుకోవాల్సింది. అలానే డైట్ పరంగా మనం ఏమేమి తినొచ్చు నేను చెప్పాను కదండి, పండ్లు, కూరగాయలు అన్నీ తినొచ్చు. మీరు ఏవైతే న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయో ఇవన్నీ మీరు తినొచ్చు. టమాటోలో మంచి టానిక్ యాసిడ్స్ ఉంటాయండి, స్కిన్ని మంచి బూస్టప్ చేసే హైడ్రేషన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అలానే మీకు దోసకాయలు కూడా మంచివండి. దోసకాయలతో పాటు మీకు మంచిగా పపాయ, అలానే పొమెగ్రనట్స్, కలర్డ్ ఫ్రూట్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయండి. బీట్రూట్స్, యాంథోసైనిడిన్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రో యాంథోసైనిడిన్స్ అనేటివి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు స్కిన్ లో ఉన్న డ్యామేజ్ ని నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుంది. కొత్తగా ఏబీసీ జ్యూస్ అని వచ్చింది కదండి, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్, కొద్దిగంత అది ఎందుకు అనంటే దాంట్లో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన చర్మంలో మంచిగా కొల్లాజన్స్ ని, అలానే మంచి స్కిన్ ఉన్న ఎలాస్టిన్ ని, ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీని ఒక విధంగా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇవి ఇంక్రీజ్ చేస్తాయి, తగ్గిస్తాయి అని కాదు, ఒక నార్మల్ సింక్రనీలోకి తీసుకొస్తుంది అనమాట. అలానే మీరు ఇతరత్రవి కూడా, ఆమ్లా అంటాం కదండి, ఉసిరికాయలు, అవి తీసుకోవచ్చు. ఫిష్, నాన్ వెజిటేరియన్స్కి ఫిష్ తీసుకోవటం అనేది మంచిదండి. ఫిష్లో మీకు మంచి ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, దాంతోపాటు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇలాంటి వివిధ రకాలైన ఉంటాయన్నమాట. ఇలా కొల్లాజన్ కి కూడా మంచి సోర్స్ ఉంటుందండి. ఈ కొల్లాజన్ సోర్స్ తోటి కూడా మనం తింటూ ఉంటే మంచి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. లెట్యూస్, బ్రాకలీ అని అంటామండి, ఇవి ఎగ్జాటిక్ వెజిటబుల్స్. ఇవి మంచిగా మనం ఇంట్లో బాల్కనీలో మనం పెంచుకోవచ్చు. లెట్యూస్, బ్రాకలీ పెద్ద ఖర్చేం కాదండి. కొన్ని మనం బ్రాకలీ ఇంట్లో పెంచుకుంటూ ఉంటే అవి కొత్తగా వస్తుంటే ఆకులు తీసుకొని మనం చేసుకోవచ్చు. ఎన్నో టెక్నాలజీస్ తోటి మన చిన్న బాల్కనీలో 20 స్క్వేర్ ఫీట్, 30 స్క్వేర్ ఫీట్ బాల్కనీలో కూడా మనం పెంచుకోవచ్చు. ఇంత ఒక మగ్గులో, మట్టిలో కూడా మనం పెంచుకొని దాన్ని తీసుకొని తినొచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు అండి. ఏదో పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకి డైలీ మనకి ఏదైతే కూరగాయలు, పండ్లు దొరుకుతాయో వాటి నుంచే మనం చాలా మటుకు తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం చేస్తూ మనం దీనికి చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చండి. అంటే మనకి ఈ పండ్లు, కూరగాయలు తినేస్తే మనకి ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయని కాదు, ఉన్న వాటిని మనకి అక్కడ ఆపుకోవటానికని ఇవి బెనిఫిట్ చేస్తాయి. సో ఈ విధంగా డైట్ అనేది మనం మార్చాలి. లైఫ్ స్టైల్ అంటారా, నేనైతే చెప్తానండి, చాలా మటుకు కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి లైఫ్ స్టైల్ మార్పులతోటే మనము అగ్రవేట్ చేసుకుంటున్నాం. అంటే సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, సరైన టైంలో ఆహారం తినకుండా ఉండటం, సరైన పౌష్టికాహారం తినకుండా ఉండటం, సరైన విధంగా మనము మంచిగా వాటిని కుక్ చేసుకోకుండా తినటం, ఇలాంటి కారణాలతోటే మనము డైట్ని బాగా కాంప్రమైజ్ చేసుకుంటున్నాం, న్యూట్రిషన్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాం. సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, డీస్ట్రెస్సింగ్ అనేది లేకుండా ఉండటం, వ్యాయామం లేకుండా ఉండటం కూడా ఇదే అనమాట. మీరు వ్యాయామం చేస్తూ ఉంటే కూడా స్కిన్లో కొల్లాజన్ అనేది, స్వెట్టింగ్ అనేది జరగటం తోటి ఆయిల్ గ్రంథాలు, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా రెగ్యులేట్ అయ్యి స్కిన్ అనేది బెటర్గా అవుతూ ఉంటుందండి. లైఫ్ స్టైల్ అంటున్నారు, డైట్ అంటున్నారు, ఇది ఆహారంతో మనకి చర్మంలో మార్పులు వస్తాయనంటే చెడు మార్పులు రాకుండా కాపాడుతూ ఉంటుంది.
మీరు ఎంత డీస్ట్రెసింగ్ చేస్తారో ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటిది వాటిని తీసేస్తూ ఉంటుందన్నమాట. మీరు ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ మీరు తింటూ ఉండండి. ప్రతిరోజు ఒక పూటలో ఒక 2 పండ్లు మంచిగా మీరు తినండి. రా వెజిటేబుల్ సాలడ్స్ వేసుకొని తినండి. మీలో బాడీలో ఉన్న యాక్టివిటీ కూడా మారుతూ ఉంటుంది. ఆ బాడీలో ఉన్న యాక్టివిటీ అంతా స్లోగా మీకు చర్మం పైన కూడా వస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఇన్ సింక్రనీ అండి. మనకి కేవలం బాడీని మనం అడ్రస్ చేస్తే చర్మానికి కూడా ఇది అడ్రస్ చేయటం కాదండి. అన్ని విధాలుగా మనకి పనికొస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా లైఫ్ స్టైల్ డైట్ మార్చుకున్నాకనే మా సీరమ్స్ కానివ్వండి, మా ట్రీట్మెంట్స్ కానివ్వండి బాగా పనిచేస్తాయి. సో సీరమ్స్లో ఏ విధంగా పనిచేస్తాయి అని అంటే మీకు తెలుసు కదండి, సోషల్ మీడియాలో అందరు చెప్తూ ఉంటారు ఈ సీరం బాగుంటుంది, ఆ సీరం బాగుంటుంది, మమ అర్త్, పాపాస్కై, గుడ్ అర్త్, అలాంటి ఎన్నో రకాలైన బ్రాండ్స్ వచ్చేస్తున్నాయి. ఈ సీరమ్స్ పెట్టేస్తే మనకి మంచిగా ఓపెన్ పోర్స్, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్లో నెక్స్ట్ వీడియోలో ఓపెన్ పోర్స్ లేకుండా చక్కగా కనిపిస్తున్నారని అనుకుంటారు. అలా కాదండి, దానికి సీరమ్స్ వాడుకోవాలండి, ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవాలి. మరి ఇవన్నీ ఎలా చేస్తాము అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. ఈ సిరీస్ అంతా ఓపెన్ పోర్స్ గురించి అని చెప్తున్నానండి. దయచేసి నా ఛానల్లోకి వచ్చి మీరు నా పాత వీడియోస్ని వెతికి దాంట్లో రీసెర్చ్ చేసుకుంటూ ఓపెన్ పోర్స్ గురించి అని మీరు తెలుసుకోవచ్చండి. అలానే యాక్నే స్కార్స్ గురించి కూడా నాకు వచ్చే నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ తోటి నేను మీ ముందుకు వస్తాను. మీకు ఎటువంటివైనా సందేహాలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే మీ సందేహాలు కానీ, మిస్కన్సెప్షన్ కానీ, మిత్స్ కానీ, ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కానీ జుట్టుకి, చర్మానికి, వెంట్రుకలకి సంబంధించింది పెడితే తప్పకుండా వాటి గురించి అని నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తానండి. నా ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 2 లక్షల మంది నాకు సబ్స్క్రైబ్ చేశారండి. నేను అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ నేను ఇంకా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకి మంచి వీడియోస్ తీసుకురావాలని కూడా నాకు ప్రోత్సాహం కూడా కలిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి వస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.